హలో అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సింధూర. ఏవం అస్తు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు శ్లోకాలు మరియు వాటి అర్థాలను తెలుసుకోవచ్చు. శ్లోకాలు అనేవి అతి ప్రాచీనమైన జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సంస్కృతిని సూచిస్తాయి. ప్రతి శ్లోకం ఒక లోతైన అర్థాన్ని, ఆధ్యాత్మికత ఉద్ధరణను కలిగి ఉంటుంది. ఈ ఛానల్లో నేను ప్రతి శ్లోకాన్ని చెప్తూ దాని అర్థం, సందర్భం మరియు ఉపయోగాన్ని వివరించబోతున్నాను. ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యంగా ఉంటారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన శ్లోకాలను, వాటి అర్థాలను ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం అందరికీ. నా పేరు లక్ష్మీ సింధూర. వెల్కమ్ బ్యాక్ టు ఏవమస్తు ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది నవగ్రహాల సిరీస్. అంటే ఇందులో నవగ్రహాల శ్లోకాలు, వాటి అర్థాలను చూడబోతున్నాం. 9 గ్రహాలు, 9 శ్లోకాలు, వాటి అర్థాలు 9 వీడియోలుగా రిలీజ్ చేయబోతున్నాను. అసలు ఈ నవగ్రహాలు ఏంటి, ఈ శ్లోకం చదువుకోవడం ద్వారా ఏం లభిస్తుందో చూద్దాం. నవగ్రహాలు పేరులోనే ఉంది, 9 గ్రహాలు. అవేంటంటే సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్ర, శనీశ్వరుడు, రాహు, కేతు. ఈ శ్లోకం చదువుకోవడం ద్వారా ఈ గ్రహాల వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉన్నా అది తొలగిపోతుందని, ఆరోగ్యాన్ని, శాంతిని, ప్రగతిని పొందవచ్చని, మనం ఎటువంటి కార్యం తలపెట్టినా దాంట్లో విజయం సాధించవచ్చని నమ్మకం. ముందు మనం నవగ్రహాలన్నిటినీ కలిపి ఉన్న ఒక చిన్న శ్లోకం త్వరగా దాని అర్థం తెలుసుకుని తర్వాత నవగ్రహాల ప్రతి శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శ్లోకం ఏంటంటే, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. దీని అర్థం ఏంటంటే, ఓం ఆధ్యాత్మిక శబ్దం, బ్రహ్మకు ప్రతీక. ఇది మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఆదిత్యాయ చ సూర్యుడికి, సోమాయ చంద్రుడికి, మంగళాయ మంగళుడైనటువంటి మంగళ గ్రహానికి, బుధాయ బుధుడికి, గురు శుక్ర శనిభ్యశ్చ గురుడికి, శుక్రుడికి, శనిగ్రహానికి, రాహవే కేతవే రాహుకి, కేతుకి నమః నమస్కారం చేస్తున్నాను. ముందుగా ఈ నవగ్రహాలకి నమస్కారం చేసుకుంటున్నాను. సో ఈరోజు మనం మొదటి వీడియో సూర్యుడికి సంబంధించిన శ్లోకంతో మొదలు పెడతాం. ఆ శ్లోకం ఏంటంటే, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. దీని అర్థం ఏంటంటే, జపా కుసుమ సంకాశం, జపా జపము, కుసుమ పువ్వు, సంకాశం ప్రకాశించే, పువ్వులాగా ప్రకాశించేవాడు, కాశ్యపేయం కాశ్యప వంశానికి చెందినవాడు, మహాద్యుతిం మహా గొప్ప, ద్యుతిం ప్రతిభ కలిగినటువంటి వాడు, తమోరిం తమస్సును నాశనం చేసేవాడు, చీకటిని నాశనం చేసేవాడు, లేదా శరీరం చేసే తప్పులన్నిటినీ నాశనం చేసేవాడు అని కూడా చెప్పొచ్చు. సర్వ పాపఘ్నం, సర్వ అన్ని, పాప పాపాలను, గణం సమూహం అన్ని పాపాలను తొలగించేవాడు, ప్రణతోస్మి ప్రణామం చేస్తున్నాను, దివాకరం దివ్య కాంతిని ప్రసాదించేవాడు సూర్యుడు. దీని అర్థం ఏంటంటే, నేను దినాంతరాల నాటి ప్రకాశాన్నిచ్చే సూర్యుడికి ప్రణామం చేస్తున్నాను. అతను కుసుమంలాగా ప్రకాశించేవాడు, కాశ్యప వంశానికి చెందినవాడు, మహా గొప్ప అయినటువంటి ప్రతిభను కలవాడు, తమస్సును, శరీరం చేసిన పాపాలను తొలగించేవాడు, అన్ని పాపాలను తొలగించేవాడు. నేను ఇటువంటి సూర్యుడికి సిరి సమర్పణ చేస్తున్నాను, అంటే ప్రణామం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా హ్యాండిల్ పేరు ఏవం అస్తు లర్నింగ్. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయొచ్చు. మీరు ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారో అందులో చెప్పొచ్చు. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక నవగ్రహ స్పెషల్ సిరీస్ వీడియోలో కలుస్తాను. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉన్న వారికి చాలా చాలా థ్యాంక్స్.